అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న టీఎక్స్ హాస్పిటల్లో ఒక 7 సంవత్సరాల బాలుడు తనకు కాలుకు చీంపట్టిందని తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ డాక్టర్లు చేసిన సర్జరీకి గుండెపోటు వచ్చి మృతి చెందిందని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నారు. కానీ ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందినని వారంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది అసలు బాబుకు? ఇంద్రవడి మండలం మెండాపల్లి నుంచి వచ్చినాం. అలాగే శుక్రవారం అన్నాడు ఇవాళ ఉండు, శనివారం ఆపరేషన్ చేసి పంపిస్తా అన్నాడు. చిన్నగా ఉన్నాయి, అంత ఏం లేవా అన్నాడు. అవు అన్నాం. 2 बजे 1-1.5 बजे तो ले गए ऑपरेशन को. 2 बजे हुआ होगा ऑपरेशन होने के बाद वो थिएटर में डाले. वहाँ डाले तो फिर एक आधा घंटे के बाद वो काला काला गिरना चट्टे पाँव के ऊपर. तो बोले ऐसा हो रहा तो मेडिसिन से वैसा ऑपरेशन कर सो वैसा होता बोल के सिस्टर ने वो बोल दिए. फिर 8 बजे वहाँ से वहाँ दूसरे रूम में लाए. वहाँ 8-9-10 बजे तक तो ज़्यादा होगा. कोई सी सीट ना कुछ नहीं होता ऐसे बोलते जाना. फिर हम ज़्यादा लोली करे, अब बचत का तो बहुत तकलीफ है बोलने से फिर नीचे लेके आए इसको यहाँ. फिर वो डॉक्टर ये मिले तो उन्होंने देखा तो क्या खून सप्लाई नहीं है बच्चे में, तो कुछ भी नहीं बोल के बोल दिया. మంచిగా ఉన్నాయని అదే ఇది एक्सपेंशन कुछ तो होगा बोल के लाए थे. मेडिसिन लेके गए यशोदा से 2-3 बार, कम नहीं होगा. इन्होंने क्या बोला, मेडिसिन से नहीं होता ऑपरेशन कर देंगे. ऑपरेशन करे, ऑपरेशन ठीक होगा. उन्होंने पूरा इस हॉस्पिटल घूमता था, पूरा कंप्लीट होगा, कुछ भी नहीं था. स्कूल जा रहा था, सब कर रहा था. बाद में यहाँ आने के बाद ये छोटा सा करेंगे ऑपरेशन बोलने से ये प्रॉब्लम आगा. इतने के वास्ते हड्डी को नहीं था, हड्डी कट करने का नहीं था, कुछ भी नहीं. ऊपर था, वो करने से फाल्ट आगा. कोई देखने को नहीं आए 6 घंटे ऑपरेशन करके. उसको क्या होगा क्या नहीं, उसमें कट करके पाउडर डाला बोल के बोल रहे. हाँ अब केस करेंगे बोल रहे, क्या करेंगे. సో ఎవరైతే బాబు టీఎక్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారో వాళ్ళకు సంబంధించి కాలుకు చీంపట్టిందని తీసుకొచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. వీళ్ళు ఆపరేషన్కి కూడా ఓకే అని చెప్పిన నేపథ్యంలోనే ఆపరేషన్ చేసిన కొన్ని గంటలకే బాబు మృతి చెందిందని, అది కూడా ఈ ఆపరేషన్ చేయడం వల్ల వచ్చిన హార్ట్ అటాక్ ద్వారా బాబు చనిపోయిందని చెప్పారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత కొద్ది గంటలు మంచిగానే ఉన్న బాబు మళ్ళీ ఏమైందో వీళ్ళ వైద్యం వికటించే మృతి చెందిందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడ ఆసుపత్రి మీద కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాబు డెడ్ బాడీని ఇప్పుడే చూసాం మనం. ఉస్మానియాకు మార్చురికి అంటే పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించడం అయితే చూస్తున్నాం. మొత్తానికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.